దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. న్యూ ఆలివ్ ఛానల్కి స్వాగతం. స్నేహితుడా, ఈరోజు నువ్వు నీ జీవితంలో యోర్దాను నది అడ్డంగా ఉందా? నీ కొత్త జాబ్, నీ యొక్క బిజినెస్, నీ కుటుంబ పరిస్థితులు నీకు ఆటంకంగా ఉన్నాయా? అయితే ఈ వీడియోలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచన ఆరంభం. నేను నీ కాజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. చదవబడిన లేఖన భాగంలో నుంచి ఒక 5 అంశాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటి అంశం ఏంటంటే, నేను నీ కాజ్ఞాపించి ఉన్నాను గదా అంటున్నాడు. యెహోషువతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వారు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ దిగులు పడుతూ ఉన్నారు, దుఃఖసాగరంలో ఉన్నారు. వారు తమ నాయకుడిని కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరలా నీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. యెహోషువ పరిస్థితి ఎలాగుందంటే, మరి ఈ 40 లక్షల ఇశ్రాయేలు ప్రజలను యోర్దాను నది దాటి కనానుకు వెళ్ళాలంటే అంత ఆషామాష కాదు. మరి ఆ సమయంలో మానవ స్థితిలో ఆలోచిస్తే అది సాధ్యమైంది కాదు. మరి యోర్దాను నది దాటాలి, ఆ తర్వాత 7 రాజ్యాలను స్వతంత్రించుకోవాలి. అనేక సమస్యలతో యెహోషువ దిగులు పడుతూ ఉన్నప్పుడు భయపడకు అని ధైర్యం ఇస్తున్నాడు. మన జీవితంలో కూడా అనేక సార్లు కుటుంబ పరిస్థితులే కావచ్చు, అలాగే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అలాగే అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఏ పరిస్థితి ఉన్నప్పటికీ, యోర్దాను లాంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి అభయము, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. నీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇంతకాలము మరి నీ జీవితము ఏ విధంగా ఉందో మనకైతే తెలియదు, కానీ ఈరోజు నీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. భయపడకము, జడేయకము అని అంటున్నాడు. అయితే సాతాను అపవాది ఏమంటాడంటే, మన చెవుల్లో, మన మనసులోకి భయపడని ప్రతిసారి మనలను భయము గుప్పిట్లోకి నడిపిస్తూ ఉంటాడు. మనము పరలోక తండ్రి వైపు చూస్తూ నీ దేవుడు ఒక్కటే మాటిస్తున్నాడు, ఆర్డర్ వేస్తూ ఉన్నాడు. ఆజ్ఞను పాటించి ముందుకు సాగాలని దేవుని పేర తెలియజేస్తూ ఉన్నాను. 2వ మాట, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుమంటున్నాడు. ఈ మాటలో 2 మాటలను చూస్తున్నాం, నిబ్బరము, ధైర్యము. నిబ్బరం అంటే లోపల ధైర్యంగా ఉండడం అన్నమాట. నిబ్బరం అంటే మన ముందు ఎన్నో యాక్సిడెంట్లు అయినప్పుడు, ఎన్నోసార్లు భయభ్రాంతులకు గురయ్యే సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు కూడా మన మనసు లోపల ధైర్యంగా ఉంటాము. అది నిబ్బరం అన్నమాట. హిబ్రూ భాషలో నిబ్బరం అంటే చజాక్, అలాగే లోపలి బలము అంటారు. ధైర్యము అంటే అమాట్స్, బయటి ధైర్యము అన్నమాట. అబ్రహాము దేవుని మాట నమ్మాడు, అది నిబ్బరము. ఇంటి నుండి బయలుదేరాడు, అది ధైర్యము. 3వ మాట, దిగులు పడకము, జడియకము. ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు భయానికి 2 తలలు ఉంటాయి. దిగులుంటుంది, జడుపు ఉంటుంది. చాలా మందిలో దిగులు పడుతూ ఉంటారు, జడుస్తూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా జడుస్తూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు. భయానికి 2 తలలున్నట్లు వారు 40 సంవత్సరములు ప్రయాణం చేసినప్పటికీ వారు జడుస్తున్నారు, భయపడతా ఉన్నారు. ఈ వారము ఒకవేళ నువ్వు దిగులు పడినట్లయితే, నీ భయంకర పరిస్థితిలో ఉన్నట్లయితే, యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము నీవు జడియకుండా వాక్యములోను ధ్యానిస్తూ ముందుకు సాగాలి. భయాన్ని పారదోలాలంటే, భయాన్ని జయించాలంటే యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తం ద్వారా నేను ఆ భయాన్ని జయించి ఆయనకు సాధనములుగా నిలవబడాలి. 4వ మాట, నీవు నడుచు మార్గమంతటిలో. అంటే మన ప్రభువు పార్ట్ టైం దేవుడు కాదు, నిరంతరము నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు. యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, తప్పు చేసి ఓడిపోయినప్పుడు అప్పుడు కూడా ఉన్నాడు. నీవు పాపం చేసిన దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నీ పాపాన్ని
వదిలిపెట్టమని కోరుతాడు. అలాగే దేవుడు ఆదివారము చర్చిలో మాత్రమే ఉండే దేవుడు కాదు. నిరంతరము మన మధ్యలో ఆయన ఆత్మ సంచారం జరిగిస్తూ ఉంటాడు. ఏ కష్టం వచ్చినా నీవు దిగులు పడకుండా, జడకుండా, నీ మార్గమంతటిలో నువ్వు ఆఫీసులో పనిచేసినా, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు బిజినెస్ చేసినా, నువ్వు ప్రయాణం చేసినా నీతో ఉండే దేవుడు మన దేవుడు. చివరిగా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ ఉద్యోగాన్ని బట్టి కానీ, వ్యాపారాన్ని బట్టి కానీ, బ్యాంకు బ్యాలెన్స్ బట్టి కాదు కానీ, ఒకే ఒక కారణము, దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. వారు విలపిస్తూ ఉన్నప్పుడు, అంగలారుస్తూ ఉన్నప్పుడు ఆయన హస్తము చాపి భయపడకుము అన్నాడు, దిగులు చెడకుము అన్నాడు. అలాగే నీ జీవితంలో కూడా, మనందరి జీవితంలో కూడా ఒకవేళ సమస్యలు ఉన్నట్లయితే మరి వాటన్నిటిలో నుంచి విడుదలయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన సన్నిధికి వస్తావా? ఆయన శిలువ యుద్ధకు వస్తావా? ఆయనను నిజమైన రక్షకుడిగా అంగీకరించి విశ్వాసములో కొనసాగించినట్లయితే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడంటున్నాడు. మరి దావీదైతే గొల్యాదు ఎదుట నిలబడ్డప్పుడు నేను జీవం కలిగిన దేవుని నామంలో వస్తున్నాను అంటున్నాడు. మన ప్రతి సమస్యకు, ప్రతి ఆటంకంను పాద సన్నిధిలో ప్రభు చెంత మొరపెట్టినట్లయితే ఆ రోజు యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మనకు, మన కుటుంబాలకి, మన సంఘమునకు తోడుగా ఉంటాడని జ్ఞాపకం చేస్తూ ఇట్టి మాటలు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.